కేసీఆర్ కు నోటీసుల విషయంపై సుప్రీంకోర్టు లాయర్ మోహిత్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిఆర్పిసి 160 కింద సాక్షిగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని, సిఆర్పిసి 160 చట్టం ప్రకారం 65 ఏళ్లు ఉన్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడే విచారణ చేయాలని అన్నారు. కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు చట్ట ప్రకారం కుదరదన్నారు మోహిత్ రావు. ఒకప్పుడు సిఆర్పిసి చట్టం ప్రకారం సెక్షన్ 160లో 65 ఏళ్ళు 65 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలని క్లియర్గా ఉంది. సో ఇప్పుడు దానికి పారామెటీరియా ప్రొవిజన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అదేం చెప్తుందంటే 179 60 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. 65 ఇయర్స్ నుంచి వారు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో కేసీఆర్ గారు ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామినేషన్ చేయాలంటే ఎర్రవల్లికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. వారిని హైదరాబాద్ లిమిట్స్లోకి రమ్మనడం అది సిఆర్పిసికే కాంట్రరీ, అలా పిలవడానికి వీల్లేదు. సిట్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు పోలీసు వాళ్ళు ఇవ్వలేరు. దానికి ఒక చట్టబద్ధమైన నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఇవన్నీ కంప్లై చేసినా కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వకూడదు, ఇవ్వలేరు. లా డజంట్ పర్మిట్ టు గివ్ నోటీస్ టు కేసీఆర్ గారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పంట పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పంట పొలాలకు సంబంధించిన విషయాలను అక్కడ పనిచేసే వారిని అడిగి తెలుసుకున్నారు. తనకు సమయం దొరికినప్పుడల్లా పంట పొలాలకు వెళ్లి కాసేపు సరదాగా గడుపుతూ ఉంటారు కేసీఆర్.